సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకంగా వివేక కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఈ కేసు విచారణ విషయంలో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ముందుకు సాగాలనేటువంటి విజ్ఞప్తిని చేశారు. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని చూపించారు. సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఆలస్యమైతే కేసు తేలడం కష్టమవుతుందని సునీత అంటున్నారు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వివేక కేసుకి సంబంధించి పురోగతి లేదా, సునీత ఆందోళన వెనుకున్నటువంటి కారణం ఏంటి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు, అనలిస్ట్ ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. వస్తే కేశవ్ గారు, ఈ కేసుకు సంబంధించి అసలు గవర్నమెంట్ మారిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అన్నట్టుగా సునీత గారు రియాక్ట్ అయ్యారు. సీఎం గారిని కలిశారు, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, లోకేష్ గారితో కూడా మాట్లాడారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని ఆవేదన చెందుతున్నారు. ఎందుకని, కారణం ఏంటి అంటే ఇక్కడ సునీత కేసు ఒకటే కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దాని బాధ్యులు, వాళ్ళ మీద అప్పటి నమోదైన కేసులు, వ్యవహారాలు అన్నిటి మీద కూడా వైసీపీ నాయకులకు సంబంధించిన ఏ కేసు ఇంతవరకు కదలికలేదు, ఏ కీలక నాయకుడు ఇంతవరకు అరెస్ట్ కావడం లేదు. అవును, ఆధారాలన్నీ ఉన్నా అరెస్టులు మాత్రం జరగటం లేదు. అంటే ఈ అరెస్టుల వెనక వైసీపీని కాపాడేది ఏదో ఒక అదృశ్య శక్తి వైసీపీ నాయకులను, వైసీపీ పార్టీని కాపాడుతుందనే భావన, చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇక్కడ సునీత గారు సంబంధించి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని, 6 నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వమని ఆమె సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది 4వ తేదీకి విచారణ వాయిదా వేశారు. ఇక్కడ ఏంటంటే ఆమె గవర్నమెంట్ వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అనితను కూడా కలిశారు, నారా లోకేష్ను కూడా కలిశారు. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం వివేకానంద రెడ్డి హత్యకు కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని బయట పెడతామనేసి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ రీసెంట్గా ఈ కేసుకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి, వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అతను ఆయన మరణించడం జరిగింది హాస్పిటల్లో ఉండి. అట్లా మరణిస్తున్నారు, ఈ సాక్షులంతా మరణిస్తున్నారు. అభిషేక్ రెడ్డి మరణించాడు. ఈ సాక్షులంతా మరణిస్తున్నారు. మీరు త్వరితగతన ఈ కేసును విచారణ పూర్తి చేసి చేయకపోతే ఇంకొంతమంది చచ్చిపోతారు. అప్పటికి ఈ కేసును ఏమి చేయలేని స్థితిలో న్యాయస్థానం ఉంటుంది. కాబట్టి ఆ సాక్షులు చచ్చిపోకముందే అది సహజంగా మరణించవచ్చు, లేదా ఇతరుల అవతల పార్టీ అయినా హత్య చేయొచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషుల్ని అక్కడ లేకుండా చేయడానికి. కాబట్టి మళ్ళీ న్యాయస్థానానికి అది కష్టమవుతుంది. కాబట్టి దాన్ని నిరూపించాలంటే అంటే ఒకటి, ఇప్పుడు టీడీపీ లీడర్స్ కానీ రెడ్ బుక్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చెప్తున్న మాట ఏంటంటే, లీగల్ ప్రొసీజర్లో ప్రాపర్గా కేసులు ఆధారాలు, మీరు చాలా లిస్ట్ చెప్పారు, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్తున్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు, బయటపడడానికి అవకాశం లేదు. అందుకనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినటువంటి సందర్భం కానీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వ్యవహారం కానీ, ఈ అనిల్ ఉన్నాడు కదా, బోరగడ్డ అనిల్, ఇట్లాంటి వాళ్ళు ఎలా అయితే పకడ్బందీగా ఆధారాలతో ముందుకు వెళ్తున్నారో అన్ని విషయాల్లో కూడా అదే ప్రొసీజర్ అమలు అవుతుంది అంటారు. అది ఒప్పుకోవచ్చా? రెడ్ బుక్ కేసులు కావాలి లేదండి. ఎందుకంటే ఇక్కడ చిన్న వాళ్ళు, దళితులు, వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు తప్పితే ఈ కూటమి గవర్నమెంటు అగ్రవర్ణాలకు సంబంధించిన వైసీపీ నాయకుల్ని ఎవరినన్నా ఒక్కరిని అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అడవిని ఆక్యుపై చేశాడు, ఒక అక్రమ సామ్రాజ్యం అనేసి వచ్చి డీటెయిల్స్ అన్నీ మీరే ఇచ్చారు. ఎక్కడ అంకెలతో సహా, ఎకరాలతో సహా, ఎప్పుడు డేట్లతో సహా ఇచ్చాడు. అవి కాదా ఆధారాలు? వాటిని చూపించి ఇమ్మీడియట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆధారాలు ఉన్నా కూడా వీళ్ళు పని చేయటం లేదు.
వీళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నా గవర్నమెంట్ ఎవరో వీళ్ళని ఆపుతున్నారు. ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టును ఎందుకు ఆపుతున్నారు అది చెప్పాలి. అట్లాగే ఈ వైసీపీలో ఉన్న కీలక నేతలు ఉన్నారు కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, రోజా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది వైసీపీ నాయకులు తేల్తారు నాకు తెలిసి. కనీసం ఈ కూటమి గవర్నమెంట్ ఎంత దీనస్థితిలో ఉందంటే శ్రీరెడ్డిని కూడా అరెస్టు చేసుకొని స్థితిలో కూటమి గవర్నమెంట్ ఉందంటే మనం ఇంకా దేంతో నవ్వాలో మీకు అర్థమై ఉంటుంది. ఒకటి అంటే ఆధారాలు అన్ని ఆధారాలు ఏం లేవా? శ్రీరెడ్డికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర లేవా? గత 5 సంవత్సరాలు ఇవన్నీ బయటికి తీస్తే రావా? అంటే రాంగోపాల్ వర్మకి 3 సార్లు నోటీసులు ఇస్తారు, కోర్టు ప్రొటెక్షన్తో ఆయన బయటకు వచ్చాడు, మళ్ళీ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఏమైందో తెలియదు. పేర్ని నాన్న ఎక్కడ పోయాడు? పెరునాని వైఫ్ అంటారు, అదంటారు, మళ్ళీ కొద్ది రోజులు హడావడి ఉంటుంది, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. సో ఇదంతా కాదు. ఇది చెప్పాల్సింది ఏంటంటే క్లారిటీ. మీకు చేత కావటం లేదా కూటమి గవర్నమెంట్కి, లేదా మీరు చేస్తామన్నా కూడా ఎవరైనా మీకు అడ్డుపడుతున్నారా? అదైనా చెప్పండి. అడ్డుపడడానికి ఎవరున్నారంటారు? ఏమన్నా ఉందా? ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఏమనుకుంటున్నారంటే జనాలు బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది, బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఇక్కడ కూటమి గవర్నమెంట్ను అడ్డుకుంటున్నారు. సో కేంద్రం ప్రెషర్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. దాని క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? అవునా కాదా చెప్పండి. చంద్రబాబు నాయుడు చెప్పండి, లోకేష్ చెప్పండి, పవన్ కళ్యాణ్ చెప్పండి. మీరు మోసం చేసినట్టు కదా. రెడ్ బుక్ చూపించి ఏం చెప్పారు? ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఇంతవరకు 6 నెలలు 7 నెలలైంది. ఒక్క వైసీపీకి సంబంధించిన కీలక నేతను ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఇదే విషయం విజయసాయి రెడ్డికి సంబంధించిన విషయం చెప్తాను. కేవీ రావుకు సంబంధించిన ఫ్రాడ్ జరిగింది, షేర్లు రాయించుకున్నారు, ఆయన కేసు పెట్టాడు. పోర్టుకు సెజ్కి సంబంధించి పోర్టుకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అరవిందో సంస్థ ఇరుక్కుంటుందని చెప్పేసి వీళ్ళ షేర్లు వాళ్లకు మళ్ళీ లోపాయికారిత్వంగా చేసుకున్నారు. అది కాదు కదా మనం చేయాల్సింది. కేసు ఇక్కడ కట్టినప్పుడు మీరు అరెస్ట్ చేయాలనా లేదా? విచారణ ప్రారంభించాలా లేదా? మీరు విచారణ ఆపేసి వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ ఆస్తుపాస్తులు మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయించుకుంటే విజయసాయి రెడ్డి రిజైన్ చేసి వెళ్ళిపోతే సైలెంట్గా ఎందుకుంటున్నారు మీరు? నారా లోకేష్ గారు చెప్పాలి. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత సమాధానం చెప్పాలా? సిఐడి దగ్గర కేసు ఉంది కదా, ఆ కేసు ప్రకారం ఫైల్ చేసి మీరు విచారణకు ఎందుకు పిలిపించడం లేదు? వాళ్ళని లోపల వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకుంటారంటే మీరు ఎందుకు ఊరుకొని ఉన్నారు? ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసింది అంటారు మీరు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ మధ్య వచ్చింది. కేసు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్లు ఎట్లా చేసుకుంటారు? అది అంటే వీళ్ళు ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వం వస్తూనే ఏదో జరుగుతుంది అనుకున్నారో అదంతా భ్రమే. ఇప్పుడు తక్షణం చేయాల్సింది వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు పని చేయటం లేదు అది చెప్పండి. సో ఇప్పుడు సునీత్ గారు కూడా అదే ఆందోళనలో ఉన్నారంటారా? వీళ్ళను మనం నమ్మలేము, వీళ్ళు ఏదో కుమ్మక్క అవుతున్నారు. అసలే ఎట్టుందంటే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని చూశారు, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి అయ్యో పాపం అనేసి చంద్రబాబు నాయుడు అన్నారు. కమ్మ సామాజిక వర్గ టార్గెట్ చేస్తే కమ్మోళ్ళంతా ఏకమయ్యేసి చంద్రబాబు చేశారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్కు కాపులంతా కలిసి వీళ్ళంతా బాధితులు అందరూ కలిసి చేశారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడటంలో సునీత కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, షర్మిల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కూటమి గవర్నమెంట్ ఇక్కడ వచ్చిందంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. వీళ్ళు ఓడించండి, మా అన్నను ఓడించండి అని చెప్పి తిరిగారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని చెల్లెళ్ళు రోడ్డు మీదకెక్కి బస్సులెక్కి మా అన్నను ఓడించండి అని చెప్పి న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి అని ఇట్లా చీర కొంగులు ఇట్లా చాచి అడుక్కున్నారు ఓడించమని. వీళ్ళంతా ప్రజలంతా అవన్నీ చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కాకుండా కూటమికేశారు ఓట్లు. ఇదే వీళ్ళు ఈరోజు మన సునీతారెడ్డికి అన్యాయం చేస్తున్నారు.
కానీ అంటే ఇది కోర్టులో ఉంది కేసు. కోర్టులో ఉన్నా కూడా ప్రొసీజర్ కి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ కోర్టులో ఉన్నా కూడా మళ్ళీ కోర్టులో ఉన్నప్పుడు మీరెందుకు హామీ ఇచ్చారు? లోకేష్ గారు ఎందుకు ఇచ్చారు ఆ రోజు? మన ప్రభుత్వం వస్తూనే అన్నావు. అది కోర్టుల వ్యవహారం నడిచేటప్పుడు నువ్వు ఎందుకు హామీ ఇచ్చావు? ఓకే, దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు. ఇప్పుడు నువ్వు ప్రైవేట్గా నువ్వైనా ఎంక్వైరీ చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది వ్యవహారము. మీరు ఒక టీం కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీ ఏం జరిగిందని మీరు చేయండి. పోలీసు వాళ్ళు ఉన్న వ్యవస్థ ఉంది కదా మీ దగ్గర. కనీసం సాక్షులకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయిన వాళ్ళు అంటే ఇప్పుడు అది అంతకుముందు కొన్ని సూసైడ్స్ జరిగాయి. ఆ సూసైడ్ ఎట్లా జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయండి. ఆ సాక్షుల మరణాల మీద ఎంక్వైరీ చేయండి. అనుమానాలు ఉన్నాయంటారు. అనుమానాలు ఉన్నాయి, అదే కదా. అందుకోసమే ఆమె 6 నెలల్లో కంప్లీట్ చేయమని అడుగుతోంది. ఓకే, మీరు దేనికే స్పందించకపోతే ఎట్లా? అవకాశం ఉంటుందా 6 నెలల్లో కేసుని విచారణ పూర్తి చేయడానికి? గతంలో సిబిఐ చేయలేకపోయింది కదా. ఎంక్వైరీ వచ్చి ఏపీలో ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కదా. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐకి భారీ నజరానాలు ఇచ్చారు అధికారులకు. ఆ భారీ నజరానాలతో ఆ కేసును ఎవరు టచ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఈ వివేకానంద రెడ్డి కేసు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా టచ్ చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేశారు. 5 సంవత్సరాల తర్వాత నిన్న రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో అప్పుడు అడిగింది కోర్టు, ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి సిబిఐని అడిగితే నీళ్లు నమిలి సిబిఐ లాయరు 2 రోజులు సమయం కావాలి సార్ అనేసి పోయాడు. అప్పుడు రోజువారీ విచారణ అని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే వాళ్ళు అంతవరకు సిబిఐ కామ్గా ఉందంటే మన దేశంలో డబ్బు ఉంటే డబ్బు ఇస్తే ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి డబ్బున్నోడు ఎంత నీచ నికృష్ట పనులైనా చెయ్యొచ్చు, ఈ దేశంలో హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి మన వ్యవస్థల పనితీరు ఏ విధంగా ఉంటుందో డబ్బున్నోడికి డబ్బు లేనోడికి, అధికారం ఉన్నోడికి అధికారం లేనోడికి. కాబట్టి మనం ఇవన్నీ చర్చించి కూడా పాపం సునీత అంటే సునీత గారు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు 20 రోజులు టూర్ వెళ్ళారు. లండన్ నుంచి ల్యాండ్ అయ్యారు బెంగళూరులో. ఆ టైంకి ఈ కేసు పిటిషన్ వేసి మళ్ళీ ఆ డిస్కషన్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పెట్టేటువంటి ఎత్తుగడ ఇందులో ఏమైనా ఉందా? కాదు, డిఫెన్స్ ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఆమెకి ఎప్పుడైనా న్యాయమే కదా కావాల్సింది, నిజం కావాలి ఆమెకి. చంపింది ఎవరు, చంపించింది ఎవరు కావాలి. ఓకే, అది చెప్పమంటుంది ఆమె. ఆ శిక్షలు పడేది ఇవన్నీ కూడా అది కోర్టు పరిధిలో ఉంటుంది. ఓకే, ప్రపంచానికి ఏం తెలియాలి? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు. ఓకే, శిక్ష చట్టం ప్రకారం న్యాయ ప్రకారం అది ఎంతకాలం శిక్ష పడుతుందో అది కోర్టు చూసుకుంటుంది, జడ్జి. కానీ ప్రపంచానికి చంపించింది ఎవరు కావాలి. ఓకే, దానికోసం ఆమె పోరాటం. నిజం బయటికి రావాలి, ఏం జరిగిందనే నిజం. సాధ్యమయ్యేదైనా ఎన్ని రోజుల నుంచి? ఎందుకు కాదండి, 6 నెలల్లో. ఇప్పుడు కోల్కతాలో మొన్న రేప్ కేసు జరిగిందా? డాక్టర్కి సంబంధించి శిక్ష వేశారా లేదా? ఫైనల్ జడ్జిమెంట్ అయితే అక్కడ వచ్చేసింది కదా. ఇది అంతే, ప్రముఖమైన వ్యక్తి. దీని వెనకాల ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, ప్రపంచానికి అంత తెలుసు. జరిగిపోయి కూడా 5 ఏళ్ళు గడిచి 6 సంవత్సరాలు అవుతుంది. ఎవడు ఏంటి అని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే మనం న్యాయ వ్యవస్థ మీద కూడా మనకేమవుతుందంటే మనం నిరుత్సాహం వస్తుంది. రైట్. కాబట్టి ఏది కూడా కూటమి గవర్నమెంట్ కూడా ఈ కేసే కాదు, మీరు పెట్టే మిగతా కేసులన్నీ కూడా తేల్చాల్సిన అవసరం. మీరు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఈనాడు దినపత్రికలో పర్టికులర్గా నీట్గా వచ్చింది. తర్వాత టీడీపీ వాళ్ళ కూడా సాక్ష్యాధారాలు ఎన్ని ఎవిడెన్సెస్ టీడీపీ దగ్గరే ఉన్నాయి. ఎందుకు మీరు విచారణ పిలిపించరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని? నిన్న రాయచోట్ల ఆయన కూర్చొని వారు పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టేసి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీ అంతు తెలుస్తామని చెప్పేసి ఛాలెంజ్ కూడా ఓపెన్గా ఇసిరిపోయినా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు అనాలనో ఇంకొక మాట అనాలనో అంత భయం ఉన్నప్పుడు మీరు రాజకీయాలు వదిలేయండి. మీకు పరిపాలించే ఇది దమ్ము ధైర్యం లేనప్పుడు మీరు రాజకీయాలు అవసరం లేదు. మీరు ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేయండి. అప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇంకా ఈసారి మోసం చేస్తే జీవితంలో మిమ్మల్ని నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలా. కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు
రైట్ థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది లలిత్ గారు చెప్తున్నారు ఈ కేసులకి సంబంధించి. అలానే రెడ్ బుక్ పేరుతో గతంలో జరిగినటువంటి అవకతవకలపైన లిస్ట్ అవుట్ చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఇంకా చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించలేదు. ఇక వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షులే చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన తక్షణ విచారణ జరగకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రయోజనం కూడా లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలి. ఆధారాలు ఉన్న చోట అరెస్టులు ఎందుకు జరగడం లేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని లలిత్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.